Hello everyone, I am Dr. Abdul Rashid, cataract, refractive and squint surgeon. ఈ వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. మన అందరికీ తెలుసు, మనం క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నప్పుడు వేసే లెన్సెస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి. ప్రైమరీలీ మోనోఫోకల్ లెన్స్, ఈడాఫ్ లెన్స్ అండ్ ట్రైఫోకల్ లెన్స్. సో ఈ వేసే లెన్సెస్లో స్పెషల్లీ ట్రైఫోకల్ కానీ ఈడాఫ్ లెన్సెస్ వేసే ముందు ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ మనం చేయించుకోవాలి అండ్ ఆ ఇన్వెస్టిగేషన్స్ సిగ్నిఫికెన్స్ ఏంటి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రొటీన్గా ఒక క్యాటరాక్ట్ సర్జరీ ఇవాల్యుయేషన్లో క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము, స్లిట్ ల్యాంప్ ఎగ్జామినేషన్, రెటీనా చెక్ చేస్తాము. ఆ తర్వాత క్యాటరాక్ట్ సర్జరీ ప్లాన్ చేసుకున్నప్పుడు, ఒక క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవాలనుకున్నప్పుడు ఆ తర్వాత కొన్ని స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. ఆ స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెన్స్ పవర్ క్యాల్కులేషన్ కోసం ఏ స్కాన్ ఆర్ ఆప్టికల్ బయోమెట్రీ చేస్తాం. ఇందులో లెంత్ ఆఫ్ ది ఐ బాల్ ఎంత ఉంది అది మెజర్మెంట్ చేస్తాము. సెకండ్ థింగ్, వీ లుక్ అట్ ద షేప్ ఆఫ్ ద కార్నియా, దాన్ని కెరటోమెట్రీ అంటాం. సో కెరటోమెట్రీ అండ్ యాక్సియల్ లెంత్, దీస్ టూ పారామీటర్స్ విల్ డిసైడ్ వాట్ లెన్స్ పవర్ విల్ బి ఇంప్లాంటెడ్ ఇన్సైడ్ ది ఐ. ఇదొకటి. సెకండ్ థింగ్, విచ్ టైప్ ఆఫ్ లెన్స్ క్యాన్ బి ఇంప్లాంటెడ్ ఇన్సైడ్ ది ఐ, ఇది మనం డిసైడ్ చేయడానికి దెర్ ఆర్ సర్టన్ అదర్ పారామీటర్స్ విచ్ హ్యావ్ టు బి సీన్. అందులో ఒకటేమో ప్యూపిల్లో మెట్రీ చేస్తాం. ద సైజ్ ఆఫ్ ద ప్యూపిల్, ఫోటోపిక్ సైజ్ అండ్ స్కోటోపిక్ సైజ్, అంటే మీ డార్క్ డిమ్ లైట్లో మీ ప్యూపిల్ సైజ్ ఎంత ఉంది అండ్ ఒక బ్రైట్ లైట్లో మీ ప్యూపిల్ సైజ్ ఎంత ఉంది, ఇది మెజర్మెంట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, especially if you are going with toric or EDOF lens. Based on the size of your pupil, many times we might have to opt out or opt in for trifocal lenses or EDOF lenses. ఇది కాకుండా నెక్స్ట్ అబెరోమెట్రీ. అందులో ఏంటంటే హయ్యర్ ఆర్డర్ అబెరేషన్స్. వాట్ ఆర్ హయ్యర్ ఆర్డర్ అబెరేషన్స్? ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ టాపిక్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో, బట్ ఒక మీకు లే మ్యాన్ లాంగ్వేజ్లో, ఒక కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీకు అర్థం అవ్వడానికి, మన లైట్ మన కార్నియా నుంచి మన రెటీనా పైకి ఫోకస్ అవుతుంది. ఈ పాత్ ఆఫ్ లైట్లో ఎక్కడైనా అబెరేషన్స్ ఉన్నా, అబ్నార్మల్ మూవ్మెంట్ ఉన్నా, అబ్నార్మల్ పాత్వే ఉన్నా, లేకపోతే లైట్ స్ప్రెడ్ అవుతున్నా, కన్వర్జ్ అవుతున్నా, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్ అండ్ దాన్ని అబెరేషన్స్ అంటాం. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ద స్ట్రైట్ పాత్ ఆర్ నార్మల్ పాత్, దాన్ని మనం అబెరేషన్స్ అంటాం. సో కార్నియల్ అబెరేషన్స్ ఎలా ఉన్నాయి? బేస్డ్ ఆన్ ద కార్నియల్ అబెరేషన్స్ వీ డిసైడ్ which type of lens is suitable for your eye. This is one of the most important factor. Earlier, ఇంతకుముందు ఈ కార్నియల్ అబెరేషన్స్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న లెన్సెస్, ట్రైఫోకల్ లెన్సెస్ ఆర్ ఈడాఫ్ లెన్సెస్ వేసిన తర్వాత పేషెంట్ విజన్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది డిటర్మైన్ చేయడానికి వీ నీడ్ టు నో వాట్ ఆర్ యువర్ కార్నియల్ అబెరేషన్స్. కార్నియల్ ఏస్ఫెరిసిటీ ఎలా ఉంది, కార్నియల్ హైయర్ ఆర్డర్ అబెరేషన్స్ ఎలా ఉన్నాయో అది డిటర్మైన్ చేయడం హ్యాస్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, స్పెషల్లీ ఫర్ toric, ఫర్ ట్రైఫోకల్, మల్టీఫోకల్ ఆర్ ఈడాఫ్ లెన్సెస్. తర్వాత విజన్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది దీని మీద చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ద లాస్ట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ కెరటోమెట్రీ ఆర్ IOL పవర్ క్యాల్కులేషన్. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ ఓసిటీ చేస్తాము ఇన్ సమ్ కేసెస్ వేర్ వీ హ్యావ్ డౌట్, రెటీనా బాగుంది, ఎంతో కొంత డౌట్ ఉంది, ఫైన్, లెట్ us నో ఎగ్జాక్ట్లీ హౌ ఈజ్ ద హెల్త్ ఆఫ్ రెటీనా అంటే అప్పుడు ఓసిటీ చేయాల్సిన అవసరం పడుతుంది. ఓసిటీలో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, దెన్ వీ క్యాన్ ప్రొసీడ్ విత్ ద ప్రీమియం లెన్సెస్ ఆల్సో. సో ఇన్ షార్ట్, ఒక క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకునే ముందు మనము ఐ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి చేయించుకోవాలి అనే దాని గురించి ఈ ఒక వీడియో చేశాను. I hope you find this video useful. Please share it with your friends who are about to undergo cataract surgery. Thank you.